నా పేరు అల్లాని వెంకట మల్లికార్జునరావు. మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థాన ధర్మకర్తలం మేము. ఈ ఆలయం ఎక్కడ ఉందనంటే సంగారెడ్డి డిస్టిక్ జిన్నారం మండల్ కొడకంచి అనే గ్రామంలో ఈ యొక్క పుణ్యక్షేత్రం ఉంది. ఈ ఆలయానికి ఎంతో పవిత్రమైన స్థల పురాణం ఉంది. ఈ ఆలయ స్థల పురాణానికి మనం చూస్తే పూర్వం మా తాతగారికి అల్లాని రామోజీరావు గారికి స్వామివారు కళలోకి వచ్చి నేను మంబాపురం అనే అడవి ప్రాంతంలో ఉన్నానని చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూడగా స్వామివారు కనిపించడు. మళ్ళీ మరుసటి రోజు స్వామివారిని తలుచుకొని స్వామి నేను వచ్చాను, మరి మీరు కనిపించలేదు అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కళలోకి స్వామివారు వచ్చి నేను మంబాపురం అనే అడవి ప్రాంతంలో పుట్టలో వెలిసి ఉన్నాను శ్రీదేవి భూదేవి సమేతగా అని చెప్పడం జరుగుతుంది. మరి స్వామి ఎలా కనుక్కోవాలి నేను అని అనుకోవడంతో తెల్లారే వరకు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుంది, నేను ఉన్న స్థానానికి అది తీసుకొని వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఆయన లేచి చూడగా తెల్లారే వరకు లేచి చూడగా ఆయన ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుంది. ఆ గరుడ పక్షి వెంటట మా అల్లాని వారసులు మరియు మన గ్రామ ప్రజలు అందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పుట్ట తవ్వి చూడగా మన శ్రీదేవి భూదేవి సమేతగా శ్రీ ఆదినారాయణ స్వామి, ఇప్పుడు మీరు ఏదైతే మూల విరాట్ చూస్తున్నారో ఆ విగ్రహం అక్కడ దొరకడం జరుగుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి మన ఈ యొక్క పుట్టపై స్వామివారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరి ప్రతిష్ఠించిన తర్వాత ఆయన ఆలోచించారు, మరి ఏ మడికట్టు సాంప్రదాయంలో ఆయనకి స్వామివారికి పూజలు నిర్వహించాలని చెప్పి అనుకోవడంతో ఈయన తమిళనాడు వెళ్ళడం జరిగింది. తమిళనాడులో అక్కడ ఆ మడికట్టు సాంప్రదాయం మనకి నచ్చడం జరుగుతుంది. అక్కడి నుంచి స్వామివారికి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది, మరి ఈ స్వామివారు ఇలా నాకు కళలోకి వచ్చారు, మరి ఏ విధంగా చేద్దాం అనుకుంటాం. ఇదే మడికట్టు ఆయనకి నచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఆ మడికట్టు సాంప్రదాయాలు మనకి కంచిలో ఎలాగైతే బంగారు బల్లి వెండి బల్లి ఉంటుందో మన కొడకంచిలో కూడా బంగారు వెండి బల్లీలు ఉంటాయి. అందుకే తెలంగాణలో మనకు ఒక సామెత ఉంది, కంచికి పోకపోయినా కొడకంచికి రావాలని చెప్పి అనాదిగా వస్తున్న సామెత ఇది. అయితే అక్కడి నుంచి ఆ మడికట్టు సాంప్రదాయం అనాదిగా అక్కడ ఎలాగైతే చేస్తారో పూజలు మన ఇక్కడ కూడా స్వామివారికి అదే పూజలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రతి ఇయర్ మాఘమాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణము కానీ, గరుడ సేవ కానీ, హనుమంత సేవ కానీ, అలక సేవ కానీ, స్వామివారి దివ్య రథోత్సవం కానీ అత్యంత వైభవపేతంగా ఇక్కడ మనకి జరుగుతుంది. ఇక్కడ వచ్చేవారి భక్తులు కూడా వాళ్ళు ఏమంటారంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మన ఇక్కడ కొడకంచిలో కొలువు తీరాడు, మీరెంతో అదృష్టవంతులు అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ ఈ అల్లాని వంశంలో పుట్టడం మేము కూడా ఎంతో పుణ్యం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న గోపురం కానీ ఏదైనా ఆ తమిళనాడులో ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా మన దగ్గర అదే ఆర్కిటెక్చర్ తోటి మన గోపురం కూడా నిర్మించడం జరుగుతుంది. కోనేరు కానీ చుట్టుపక్కల పంట పొలాలు అవన్నీ చూస్తుంటే వచ్చిపోయే భక్తులు వాళ్ళు చూస్తుంటే మాకు ఇక్కడ ప్రశాంతంగా ఉందని చెప్పడం, వాళ్ళు అనుభూతి మాకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ మరి ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ జనవరి 22వ తారీఖు నుంచి ఇక్కడ మనకి బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. స్వామివారికి 25వ తారీఖు స్వామివారి కళ్యాణము, 26వ తారీఖు హనుమంత సేవ, 27వ తారీఖు గరుడ సేవ, 28వ తారీఖు అలక సేవ, 29వ తారీఖు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలలో మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనం గురించి వాళ్ళు రావడం జరుగుతుంది.